హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనము ఢిల్లీ వచ్చి ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. ఫస్ట్ 1 week అంతా కూడా ఎండల్లో మాడిపోయాము. అసలు ఇంట్లో కూడా ఒక్క నిమిషం ఉండలేకపోయాము. సో ఇప్పుడు ఒక 2-3 days నుంచి కొంచెం వర్షాలు పడుతున్నాయి అనమాట. కొంచెం క్లైమేట్ చల్లగా అయింది. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడికే వెనకాలే వచ్చేస్తాడు మా చిన్నోడు. ఒక్క 5 minutes అన్నా ప్రశాంతంగా కూర్చుందామంటే అస్సలు కూర్చొనివ్వరు అనమాట. ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, మొత్తం అన్ని సర్దుకోవడం చాలా రోజులు పట్టింది. వచ్చినమ్మట ఏం చేయబుద్ది అవ్వదు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా. సో ఇంకో 2-3 daysలో మా వాడి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ హాలిడేస్లో ఉన్నప్పుడు చాలా వర్క్స్ అయితే చేయించేశాను, ఇంకా పెండింగ్ ఉన్నాయన్నమాట. అంటే వచ్చిన 45 days హాలిడేస్లో రోజు పిల్లల్ని ఎంగేజ్ చేసేలాగా సరిపడా హోంవర్క్స్ అయితే ఇస్తారు. వీళ్ళకి స్కూల్ స్టార్ట్ చేసిన హాఫ్ డేస్ లెక్కే 7:30 నుంచి 12:30 వరకు మళ్ళీ వచ్చేస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం నా దగ్గరే పిల్లలు ఎంగేజ్ అవుతారు. సో స్కూల్లో వాళ్ళు చెప్పేది ఎంతో నాకు తెలియదు, కానీ ఇంట్లో మాత్రం నాకే ఎక్కువ వర్క్ ఉంటుంది. నాకు ఫ్రీ టైం దొరకడం అనేది చాలా రేర్. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళని చదివించడం, లంచ్ పెట్టడం, మళ్ళీ ఈవినింగ్ యాక్టివిటీస్ చేయించడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే మీలో కొంతమంది మా పిల్లలు ఏ స్కూల్ అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో మా వాళ్ళు వచ్చేసి మేముండే ఏరియాలోనే ఒక డిఫెన్స్ కి సంబంధించిన స్కూల్లోనే చదువుతున్నారనమాట. దాన్ని ఢిల్లీ స్కూల్ అని అంటారు. సో పేరైతే నేను పూర్తిగా రివీల్ చేయలేను సెక్యూరిటీ రీజన్స్ వల్ల. షార్ట్ కట్ లో అయితే డాప్స్ స్కూల్ అని అంటారు. ఎవరికన్నా అవసరం అయితే ఒకసారి గూగుల్ చేయండి, క్లియర్ గా అందులో ఉంటుంది. సో మేముండే ఏరియా దగ్గర నుంచి అది పేరుకి ఒక 3 to 4 kilometers ఉంటుంది. కానీ సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వాళ్ళు స్కూల్ బస్ లో వెళ్లేసరికి చాలా టైం పడుతుంది. డిఫెన్స్ ఫ్యామిలీస్ లో ఎక్కువగా పిల్లల్ని కేవీ స్కూల్లో గానీ లేకపోతే ఆర్మీకి సంబంధించిందే ఇంకొకటి ఆర్మీ స్కూల్ అని ఉంటుంది. చాలా మంది ఎక్కువగా కేవీ స్కూల్ కే వేస్తూ ఉంటారు. కాకపోతే అందులో ప్రైమరీ ఉండదు అనమాట, ఎల్కేజీ యూకేజీ ఉండవు. సో నేను అందుకే వేరే స్కూల్లో వేసాను వీడిని. ఇంకా అది కాక కేవీ స్కూల్లో ఒకసారి మనము టీసీ తీసుకుంటే ఇన్ కేస్ అంటే మాకు ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సడన్ గా మధ్యలో అకాడమిక్ ఇయర్ మధ్యలో స్కూల్ టు స్కూల్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒక లెటర్ తీసుకెళ్ళగానే అక్కడ జాయిన్ చేసేసుకుంటారు. బుక్స్ మార్చక్కర్లేదు, అసలు మొత్తం ఏమి మార్చక్కర్లేదు అనమాట. జస్ట్ లొకేషన్ మాత్రమే మారుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఎల్కేజీకి 4 years మినిమం ఉండాలని చెప్పి రూల్ పెట్టారు. సో మా వాడికి ఇప్పుడు 4 వచ్చినాయి కాబట్టి లాస్ట్ ఇయర్ మేము ఎల్కేజీలో వేసామన్నమాట. సో యాక్చువల్గా మేము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నప్పుడు చాలా మంది 3 yearsకే ఎల్కేజీలో జాయిన్ చేసేసారు. సో మేము కూడా చేయాలని ట్రై చేసాం, కానీ అప్పుడు కరోనా టైమ్, స్కూల్స్ సరిగ్గా ఓపెన్ చేయట్లేదు. చేసినా కూడా చిన్నపిల్లలతో రిస్క్ అని చెప్పి మేము అసలు పంపించలేదన్నమాట. సో అట్లా వీడు 1 year వెనక పడిపోయాడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కరెక్ట్గా ఏజ్ ఎల్కేజీకి సరిపడా ఉంది అని చెప్పి వాళ్ళు ఎల్కేజీలో వేసుకున్నారనమాట. సో ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన డిఫెన్స్కి సంబంధించిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ పిల్లలు జస్ట్ 4 years ఏజ్ వచ్చిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుని జాయిన్ చేస్తే బెటర్. ఫస్ట్ ఇంటి దగ్గర లేకపోతే వేరే దగ్గర నార్మల్ స్కూల్లో వేసేసి అన్ని యూనిఫామ్స్, బుక్స్ అన్ని కొనేసి టర్మ్ ఫీజు కట్టేసిన తర్వాత సడన్ గా ట్రాన్స్ఫర్ వచ్చి మన ఆర్మీ లొకేషన్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ స్కూల్స్ లో జాయిన్ చేసుకోవాలంటే చేసుకోవట్లేదు. సో అలా డబ్బులు వేస్ట్ చేసుకొని అలా చాలా మంది ఉన్నారనమాట. సో అందుకనే ఎక్కువ కంగారు పడకుండా 4 వచ్చిన తర్వాతే క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళని జాయిన్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, ముఖ్యంగా మనీ కూడా సేవ్ అవుతాయి. వెరీ గుడ్. సో అప్పటి వరకు మనము ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక ఇలా ఎంగేజ్ చేసుకోవడం బెటర్. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్ బుక్లో కూడా చేయిస్తూ ఉంటాను మా చిన్న బాబుతో. సో వాడికి జస్ట్ 3 అనమాట. సో ఆర్మీ స్కూల్స్లో అయితే వాడిని జాయిన్ చేసుకోరు, నర్సరీలోనే వేసుకుంటారు, లేకపోతే మనం బయట స్కూల్లో వేసుకోవచ్చు అనమాట. కానీ బయట స్కూల్కి పంపిస్తే కొంచెం సెక్యూరిటీ రీజన్స్, మన డిఫెన్స్ స్కూల్స్లో ఉన్నంత టైట్ సెక్యూరిటీ కానీ పట్టించుకోవడం అంటే కొంచెం అలా ఉండదేమోనని నా భయము. అది కాక మా వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ కాబట్టి అల్లరి చేస్తానని కొద్దిగా భయం అనమాట. అందుకే నేను వాడిని బయట స్కూల్కి అయితే పంపించట్లేదు ప్రస్తుతానికి. సో చూడాలి ఎక్కడ వేయాలనేది. మన చిన్నప్పటి నుంచి రాసిన ఈ స్లేట్ ఎంత ఓల్డ్ మోడల్ అయినా కానీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓన్లీ యాక్టివిటీస్ బుక్ లో మాత్రమే కాకుండా ఇలా స్లేట్ మీద ఇచ్చేసి వాళ్ళకి నచ్చినట్టు రాయమని కూడా ఒక్కొక్కసారి చెప్తా ఉండాలి. ఇంకా మేము నార్త్ వచ్చిన తర్వాత మా పిల్లల్ని అక్కడ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఓన్లీ హిందీలోనే కమ్యూనికేట్ అవుతారు, హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. సో మనకేమో మన వాడికి తెలుగు ఇంకా అది కూడా హిందీ రాదు, అసలు అర్థం చేసుకోవడం కూడా తెలీదు.
సో అప్పుడు స్టార్టింగ్లో స్కూల్కి పంపించేటప్పుడు చాలా భయంగా ఉండేది. ఏదైనా కావాలన్నా ముందు స్టడీస్ గురించి కాకపోయినా అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయాలన్నా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. సో ఎలా ఫేస్ చేస్తాడో ఏంటా అని రోజు వాడిని పంపించినా కూడా నేను టెన్షన్ పడతా ఉండేదాన్ని. వాడి క్లాస్ టీచర్ నెంబర్ నేను తీసుకొని ఇంకా ఆవిడతో ఎక్కువగా టచ్లో ఉండేదాన్ని అనమాట. సో క్లాస్లో ఏమన్నా అర్థం కాకపోయినా లేకపోతే వాడు కొంచెం ఆవిడ మాట వినకపోయినా క్లాస్లో అల్లరి చేస్తున్నా స్టార్టింగ్లో కొంచెం బేర్ చేశారు. ఆ తర్వాత వెంటనే నాకు కాల్స్ చేసేవాళ్ళు. డైలీ నాకు పొద్దున్నే వాడు వెళ్ళగానే ఒక 1 hourకి కాల్ వచ్చేసేది. సో ఎక్కువగా క్లాస్లో కూర్చోకపోయేవాడు, ఎక్కువ గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు అనమాట. స్టార్టింగ్ లో అట్లా కొద్దిగా ప్రాబ్లమ్ గా ఉండేది. తర్వాత మెల్లగా వాడు సెట్ అయిపోయాడు. చక్కగా వినడం క్లాస్ లో. మాకు ఎవ్రీ 2 weeks కి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. సో వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో రాయటము అవన్నీ ఓకే, కానీ కొంచెం అల్లరి ఎక్కువ చేస్తాడు, పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటాడు, యాక్టివిటీస్ లో ఎక్కువ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తాడని చెప్పి ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఒక 1 hour వాడిని కూర్చోపెట్టి చెప్పేదాన్ని అనమాట. అట్లా చేయకూడదు, కామ్ గా ఉండాలి అని. వీడు రివర్స్ లో నాకు కంప్లైంట్స్ చెప్పేవాడు, వాళ్ళు నన్ను కొడుతున్నారు అది ఇదని. ఈరోజు ఢిల్లీ వచ్చేసాం. ఈరోజు ట్రైన్కి వచ్చేసాం. యూట్యూబ్లో వీడియోస్ నేను చేస్తుంటే చూసి వాడు కూడా ఇట్లా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. నాకైతే భలే నవ్వొచ్చింది. ఇంకా మధ్యలో హోంవర్క్స్ అవుతూనే ఉంటాయి. ఇంకా నేను వచ్చి వర్క్ చేసుకుంటా ఉండాలి. సో 2 అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి. బట్ వన్స్ వాడి దగ్గర కూర్చున్నానంటే చాలా టైం అయిపోతుంది. నేను చూసుకోకపోతే అసలు లంచ్ టైం దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటికప్పుడు వచ్చి మళ్ళీ ఫాస్ట్గా కుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ డిఫెన్స్ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే చదువుతో పాటు ఈక్వల్గా డిసిప్లిన్కి వాళ్ళ నీట్నెస్కి కూడా గ్రేడ్స్ ఉంటాయి. సో మార్క్స్కి ఇవ్వరు కానీ డైరెక్ట్గా చేతికి వీటన్నిటికీ కూడా గ్రేడ్స్ వేసి ఒక కార్డులో మనకి పంపిస్తారు. యూనిఫామ్ ఎలా వేస్తున్నాము, షూస్ ఎలా వేస్తున్నాము, వాళ్ళ హెడ్ అంటే తల క్రాఫ్ ఎలా ఉంటుంది, తర్వాత రన్నింగ్ నోస్ ఉంటుందా, లేకపోతే మౌత్ ఎలా ఉంటుంది, నీట్గా ఉంటుందా లేదా, బ్యాడ్ స్మెల్ వస్తుందా, వీటన్నిటికి కూడా వాళ్ళు గ్రేడ్స్ వేస్తారు. నెయిల్స్ కట్ చేసామా లేదా ఇవన్నీ చూస్తారనమాట. యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలా ఉంటున్నాడు ఇవన్నీ కూడా మనకి చెప్తారు. తర్వాత లాస్ట్లో వాళ్ళు రాసిన మార్క్స్ అవన్నీ చూపిస్తారు. సో ఫస్ట్ డిసిప్లిన్కి నీట్నెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఈ స్కూల్స్లో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చి చాలా మంది మీకు ఫ్రీగా ఉంటుంది కదా స్కూలు, ఫీజులు చాలా తక్కువ ఉంటాయి కదా అని అనుకుంటారు. సో అలా ఏమి ఉండదు. ఓన్లీ కేవీ స్కూల్లో మాత్రమే ఫీజులు తక్కువ ఉంటాయి. మిగిలిన ఏ స్కూల్స్లో అయినా నార్మల్గానే ఉంటాయి ఫీజులు. సో ఇప్పుడు మేము చదివించే స్కూల్ అయితే కొంచెం నార్మల్ ప్రైవేట్ స్కూల్ ఉన్నట్టే ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసి అరౌండ్ వీడికి ఒక 45 to 50 వరకు అవుతుంది. సో బయట వాళ్ళకైతే ఇంకో 10% ఎక్కువ అవుతుంది అనమాట. ఇంకా వాటితో పాటు యూనిఫామ్ అని, బుక్స్ అని, మళ్ళీ యూనిఫామ్లో 2 types ఉంటాయి. వింటర్ సీజన్ అంతా ఒకటి, నార్మల్ మిగిలిన టైంలో అంతా ఒకటి అలా ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ వాటిని మారుస్తూ ఉంటారు. మధ్యలో యాక్టివిటీస్ అని అవని ఇవని బయటకి టూర్స్ అన్ని తీసుకెళ్తూ ఉంటారు. సో వాటన్నిటికీ ఎక్స్ట్రా అమౌంట్ అవుతాయి. సో వాటన్నిటిని కలుపుకుంటే అరౌండ్ అంతే అవుతాయి అనమాట. సో ఆల్మోస్ట్ అండర్ 50 వరకు అవుతాయి. సో మాకు వచ్చే స్కూల్ బస్ మాత్రము ఒక నామినల్ ఫీ తీసుకొని సెక్యూర్డ్గా తీసుకొస్తారు వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే స్కూల్ 7:30కి అయినా కూడా మనం పొద్దున్నే 5 కల్లా లేచి పిల్లల్ని రెడీ చేసి 6:15కే వచ్చేస్తుంది బస్సు. చాలా ఎర్లీగా పంపించేయాలి, ఎందుకంటే సిగ్నల్స్ క్రాస్ చేసుకుంటూ వేరే పిల్లల్ని ఎక్కించుకొని వెళ్లేసరికి టైం పడుతుంది అనమాట. అయితే స్టార్టింగ్ లో మా వాడికి అస్సలు హిందీ వచ్చేది కాదు, కమ్యూనికేట్ చేయడానికి ప్రాబ్లమ్ గా ఉండేది. అలాంటప్పుడు వాళ్ళు స్కూల్లో కూడా నన్ను పిలిచి పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూర్చోపెట్టి హిందీలో ఎక్కువగా మాట్లాడుతూ ఉండమని చెప్పేవాళ్ళు అనమాట. సో మాట్లాడుతూ ఉండేదాన్ని. అయినా ఎంత కాకపోయినా మదర్ టంగ్ కాబట్టి మధ్యలో తెలుగు వచ్చేసేది. సో అట్లాగే మెల్లమెల్లగా ఇంట్లోనే ఎక్కువగా హిందీలో కమ్యూనికేట్ చేయడం, మేము ఏం మాట్లాడాలన్నా కూడా హిందీలోనే మాట్లాడడం, వాడిని హిందీలోనే అడగమని చెప్పడం. సో ఎల్కేజీ అయిపోయింది వీడికి, 1 year నుంచి వెళ్తున్నాడు. చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో ప్రాపర్గా తెలుగు కంటే కూడా హిందీ ఇంకొంచెం ఫ్లూయెంట్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఇక్కడ క్వార్టర్స్లో కానీ స్కూల్లో కానీ ఎక్కువగా హిందీ ఉంటుంది కాబట్టి. సో చాలా మంది విని మీరు తెలుగు నేర్పించట్లేదని అడుగుతున్నారు. సో తెలుగు నేనేం నేర్పించక్కర్లేదు, వాడికి మదర్ టంగ్. సో మేము ఇంట్లో ఎక్కువగా తెలుగే మాట్లాడతాము. అనుకోకుండా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తెలుగు మాట్లాడతాడు అండ్ దాంతోపాటు హిందీ కూడా మాట్లాడతాడు. సో హిందీ ఒకవేళ వాడికి తెలియని పదాలు ఏమన్నా వచ్చినా కూడా వాడు మధ్యలో తెలుగు మిక్స్ చేసేసి మాట్లాడతాడు అనమాట. సో మాట్లాడడం మాత్రం మానడు, ఎలాగోలా కమ్యూనికేట్ చేస్తాడు వాళ్ళకి అర్థమయ్యేలాగా. వీళ్ళకుండే 5 days
వర్కింగ్ డేస్ లో స్కూల్, మళ్ళీ ఒక రోజు నో బ్యాక్ డే, ఓన్లీ యాక్టివిటీస్ చేయిస్తారు. మళ్ళీ అది కాకుండా సాటర్డే కూడా హాలిడే ఉంటుంది. చిన్నప్పుడు మాకైతే సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ లేవు, ఈవెన్ సండేస్ కూడా మాకు ట్యూషన్స్ పెట్టేసి స్కూల్లోనే ఉంచేసేవాళ్ళు అనమాట. సో మన తెలుగు వాళ్ళు ఎవరన్నా నార్త్ స్టేట్స్ లో ఉంటే హిందీ రావట్లేదని చెప్పి భయపడొద్దు. సో వన్స్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళే నేర్చుకుంటారు. సో నేను ఇంతకన్నా ఎక్కువ భయపడ్డాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. సో ఇదన్నమాట మన ఢిల్లీ స్కూల్ స్టోరీ. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేసి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.